సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. విద్యార్థులు సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. బంటమిల్లిలోని కొమ్మారెడ్డి హైస్కూల్లో అవార్డ్స్ డే మరియు బాల ఉత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా గౌరవ అతిథిగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి స్థానం సాధించిన విద్యార్థికి 10,000, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థికి 5,000 రూపాయలను ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బంటమిల్లి ఎంఈఓ ఎం ముబిన్ బానో, ఎంఈఓ ఏ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగతంగా నాకు ఇద్దరిని కలిసే అవకాశం మరొకసారి రావటం అనేది ఆనందాన్ని మరింత చేస్తూ ఉంటుంది. ఒకటి, మీ స్థానిక శాసనసభ్యుడు చిరంజీవి కృష్ణప్రసాద్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో నేను కలిసి పనిచేశాను. వాళ్ళ నాన్నగారిని అన్నాన్ని పిలిచేవాడిని. మరలా ఈరోజు కృష్ణప్రసాద్ని మన ప్రాంత శాసనసభ్యులుగా, మనందరికీ చిరపరిచితులుగా, మనందరి శ్రేయోభిలాషిగా, మన కోసం పనిచేసే వెంకటరావు తనయుడు కృష్ణప్రసాద్ గారు మనకి దగ్గర అవడం అనేది ఒక ఆనందకరమైన అంశం. అయితే రెండోది, మీ డైరెక్టర్ గారి తమ్ముడు కొమ్మారెడ్డి రవి గారు, నేను కలిసి చదువుకున్నాం. మీ అందరినీ కలవటం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ముందుగా మీ అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే అంటేనే మరి మీ అందరికి తెలిసినటువంటి విషయమే. మన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మనందరం కూడా మరి అదే రోజున చిల్డ్రన్స్ డే కార్యక్రమాన్ని మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ రోజున దాని నిమిత్తం ఈ రోజున ఈ స్కూల్లో కూడా ఏవైతే గతంలో మరి స్కూల్లో మరి రకరకాల కాంపిటీషన్స్లో కానివ్వండి, అలాగే 10th క్లాస్లో కానివ్వండి, బాగా రాణించినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఒక అవార్డ్స్ ఫంక్షన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి స్టూడెంట్స్ అందరూ కూడా తప్పకుండా బాగా చదువుకోవాలి, మీరందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడూ కూడా మనం చిన్న స్థాయి నుంచే కూడా చిన్నప్పటి నుంచి చదువు ఆయన పర్మిషన్ ఇచ్చి ముందు మీరు కాలేజీ పెట్టండి, కాలేజీ డెవలప్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, స్టూడెంట్స్ని డెవలప్ చేయండి. రాబోయే కాలం మీదే, బ్రహ్మాండమైన అవకాశం రాబోతుంది అని చెప్పి కాలేజెస్ పెట్టించి పిలిచి మరి కాలేజెస్ పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తులే మినిస్టర్గా ఉండే. మరి మా స్కూలు సిల్వర్ జూబ్లీ స్వర్గీయ కాగిత వెంకటరావు రాజా గారు వారిద్దరి చేతుల మీదే సిల్వర్ జూబ్లీ చేశారు 2000 సంవత్సరంలో. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీకి వచ్చింది. మళ్ళీ వాళ్ళ చేతుల మీదే వారే ఎలా చేయమంటే అలా చేయగలి. టీచర్ ఎడ్యుకేషన్ గురించి నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఆ ఎన్ఆర్ఐ స్కూలింగ్లో టీచర్స్ యొక్క ఓరియంటేషన్ క్లాసులు పెట్టినప్పుడు కానీ వీటిలో కానీ నేను అటెండ్ అయ్యాను. ఆయన చెప్పినటువంటి విషయాలు మనం చాలా వెనకబడి ఉన్నాం, చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ముందు మనం